హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చెప్పుకుంటున్న కథ కోతి మరియు మొసలి కథ. అనగనగా ఒక అడవిలో ఒక నది ఉంటుంది. ఆ నదికి ఒకవైపు ఒక పెద్ద పళ్ళ చెట్టు ఉంటుంది. ఆ పళ్ళు చాలా తీపిగా ఉంటాయి. దాని మీద ఒక కోతి ఇంకా ఒక ఉడత ఉండేవి. ఆ రెండు యానిమల్స్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. పళ్ళన్నీ కోసుకొని షేర్ చేసుకుంటూ ఉంటాయి. ఒకరోజు అటువైపే నదిలోంచి ఒక మొసలి వస్తుంది. ఆ మొసలి కోతికి, కోతి ప్లీజ్ నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం పళ్ళు ఇస్తావా తింటాను అనంటే, ఓకే ఓకే ఆకలితో ఉన్నానంటున్నావు కదా, నేను పళ్ళు ఇస్తాను, నేను కడుపు నిండా తిను అని అంటుంది కోతి. అబ్బా చాలా థ్యాంక్స్, చాలా ఆకలిగా ఉంది, కడుపు నిండిపోయింది, నీలాంటి మంచి ఫ్రెండ్స్ నాకు ఎవ్వరూ లేరు, నువ్వు ఫ్రెండ్స్ అవుదామా అని అడుగుతుంది మొసలి. కానీ పక్కనే ఉన్న ఉడతకి ఈ కోతి మొసలి ఫ్రెండ్స్ అవ్వడం అస్సలు నచ్చదు. కోతికి చెప్తుంది, జాగ్రత్త, అది మొసలి, చాలా డేంజర్, దాంతో అస్సలు మనం పెట్టుకోకూడదు, ఎందుకు దానికి మనకి ఫ్రెండ్షిప్ అని అంటుంది. కానీ కోతి మాత్రం ఉడత మాట వినదు. ఛీ ఏం అవ్వదులే, అది జస్ట్ పళ్ళిస్తున్నాం, దాంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అంతే కదా, మనకి ఏమి డేంజర్ ఉండదు, మనం హాయిగా ఉండొచ్చులే, ఏం కాదు, నువ్వు ఊరుకో అని అంటుంది. అలాగే రోజు మొసలి వచ్చి కోతిచ్చే పళ్ళు తినేసి వెళ్ళిపోతూ ఉండేది. ఒకరోజు మొసలి ఇంకా రాదు. కోతి మొసలి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. చాలాసేపు వెయిట్ చేస్తుంది, ఇంకా రాదు. అప్పట్లో ఉడత వచ్చి, ఏ మంకీ, అక్కడ చాలా పెద్ద అరటిపళ్ళు చెట్టు ఉంది, మంచి అరటిపళ్ళు ఉన్నాయి, చాలా తీపిగా ఉన్నాయి, వస్తావా వెళ్దాం తిందాము అని అంటే, నాకు ఇప్పుడేం మూడ్ లేదు అని అంటే, ఎందుకు మూడ్ లేదు, నువ్వు మొసలి గురించి ఆలోచిస్తున్నావా, నేను ముందే చెప్పాను కదా ఆ మొసలితో ఫ్రెండ్షిప్ చేయొద్దని, నువ్వెందుకు ఆ మొసలి గురించి ఆలోచిస్తున్నావు అంటే, ఏం కాదు ఏం అవ్వదు అని అంటుంది కోతి. అప్పుడు ఉడత ఇలా అంటుంది, నాది పాత స్నేహాన్ని వదిలేసి నువ్వు కొత్త స్నేహాన్ని గురించి ఆలోచిస్తున్నావు, జాగ్రత్త అని అంటుంది. ఓకే, నువ్వు నీ మొసలి గురించి వెయిట్ చేసుకో, నేను మాత్రం వెళ్ళి ఆ తీపి అరటిపళ్ళని ఎంజాయ్ చేస్తాను, బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది ఉడత. అంతలో వస్తుంది మొసలి. అమ్మయ్య వచ్చావా, ఏంటి ఇంకా రాలేదని చాలాసేపటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను మొసలి, ఏమైంది ఈరోజు, ఎందుకు ఇంత లేట్గా వచ్చావు అని అడుగుతుంది కోతి మొసలిని. అప్పుడు మొసలి, ఏం చెప్పమంటావు, మా ఆవిడ వల్ల ఇంత లేట్ అయిపోయింది అని అంటుంది. సర్లే, బాగా ఆకలిగా ఉన్నట్టుంది, ఇదిగో ఈ పళ్ళను తిని శాంతించు కొంచెం అని చాలా పళ్ళను కోసి ఇస్తుంది కోతి. మొసలి ఆ పళ్ళను తింటూ ఇద్దరు బాగా మాట్లాడుకుంటారు. తర్వాత కోతి అంటుంది, ఈరోజు నేను కొన్ని ఎక్స్ట్రా పళ్ళను తీసుకొని వస్తాను, నువ్వు మీ ఆవిడకి ఇవ్వు అని అంటుంది కోతి మొసలితో. అప్పుడు మొసలి, నేను మా ఆవిడకి రోజు చెప్తున్నాను ఈ పళ్ళ గురించి, సో ఈరోజు నేను టేస్ట్ కూడా చూపిస్తాను మా ఆవిడకి, ఇవ్వు అని తీసుకెళ్తుంది మొసలి. మొసలి ఆ నది ఒడ్డు దాటి ఇంకో ఒడ్డుకొచ్చి ఆ పళ్ళను వాళ్ళ ఆవిడకి ఇస్తుంది. అబ్బా, మీరు రోజు నాకు చెప్పే విధంగానే తీపిగా ఉన్నాయండోయ్, చాలా బాగున్నాయి అంటే, ఇది నా కోతి ఫ్రెండ్ ఉంది కదా, అది నీకు ఇమ్మని ఇచ్చింది పళ్ళు అంటే, ఓ ఆ కోతి రోజు ఈ పళ్ళనే తింటుంది కదా, ఈ పళ్ళే ఇంత తీపిగా ఉన్నాయంటే రోజు ఆ పళ్ళనే తింటున్న కోతి గుండె ఇంకెంత తీపిగా ఉంటుందో ఏంటో అని అంటుంది. అప్పుడు మొసలి, ఏ అది నా ఫ్రెండ్, ఏమంటున్నావు, దాని గుండె తినేస్తానంటున్నావేంటి అని అంటుంది. మొసలి వాళ్ళ ఆవిడ, అవును నాకు గుండె కావాలి, తెస్తావా తేవా అని చెప్పి అలుగుతూ వెళ్ళిపోతుంది. అసలుకి ఏం చేయాలో అర్థం కాదు, చాలా ఆలోచిస్తుంది. వాడు నా స్నేహితుడు, కానీ మా ఆవిడేంటి వాడు గుండె కావాలని అంటుంది, నేను వాడిని ఎలా అడగగలను అని బాగా ఆలోచించి మళ్ళీ నది ఒడ్డుకి వెళ్తుంది. మొసలి మళ్ళీ తిరిగి రావడంతో చూసిన కోతి, ఏంటి మళ్ళీ వచ్చావు, పళ్ళు సరిపోలేదా, ఇంకా ఇవ్వనా, బాగున్నాయా అని అడుగుతుంది కోతి. ఆ పళ్ళు సరిపోయాయి, నీకు చెప్పాను కదా మా ఆవిడ గురించి, ఇప్పుడే నిన్ను తెమ్మని గోల పెడుతుంది, నువ్వు వస్తావా నాతో, మా ఇంటికి ఇన్వైట్ చేస్తాను అని అడుగుతుంది మొసలి. మా ఆవిడ నీకోసం చాలా రకాలు వండి పెట్టింది, వచ్చి బాగా భోంచేసి మళ్ళీ వచ్చేద్దులే అని అంటుంది మొసలి. అరే, నేనెలా రాగలను, నాకు అసలే ఈత రాదు, కానీ నువ్వు చెప్పే విధానం చూస్తుంటే అక్కడ ఎన్ని ఐటమ్స్ ఉంటాయో ఏంటో నాకు తినాలనిపిస్తుంది, ఏం చేద్దాం అని అంటుంది కోతి.
నీకెందుకు, నేనున్నాను కదా, నువ్వు నా వెనకాతల కూర్చో, నేను నిన్ను మోసుకుంటూ ఆ ఒడ్డుకి తీసుకెళ్తా. అక్కడ మా ఆవిడ వండి పెట్టినవన్నీ తినేసి కొంచెం మనం మాట్లాడుకొని మళ్ళీ నేనే ఇక్కడ దింపేస్తా అంటుంది మొసలి. ఈ ఐడియా ఏదో బాగుంది, పద పద వెళ్దాం అంటూ కోతి చెట్టు పైనుంచి దిగి మొసలి వీపుపై కూర్చొని నీళ్ళల్లో ప్రయాణం చేస్తుంటారు. మార్గమధ్యలో మొసలి, నీకో విషయం చెప్పనా కోతి, నిన్నెందుకు తీసుకెళ్తున్నానో తెలుసా? మా ఆవిడ నీ గుండెకాయ కావాలన్నది. నీ గుండెకాయ చాలా తీపిగా ఉంటుందంట, మా ఆవిడకి చాలా ఇష్టమంట, దానికి కావాలి, అందుకే నిన్ను తీసుకెళ్తున్నాను అని చెప్తుంది. కోతి చాలా కంగారు పడిపోతుంది. అరే, ఏంటి వీడు ఇలా అంటున్నాడు, ఇప్పుడు నన్ను చంపేస్తాడా వీడు అని మనసులో అనుకుంటుంది. ఒక నిమిషం ఆలోచించి కోతి మొసలితో ఇలా అంటుంది. అరే, నా గుండెకాయ కావాలంటే నువ్వు నన్ను ఆ చెట్టు దగ్గరే అడిగితే నేను ఇచ్చేసేవాడిని కదా, ఇక్కడికెందుకు నన్ను తీసుకొచ్చావు? నేను నా గుండెకాయ ఎవరైనా తీసుకుంటారేమో అని చెప్పి నేను చెట్టు మీదే పెట్టేస్తాను, ఇక్కడికి తీసుకురాలేదు, ఇప్పుడు ఎలా అని అడుగుతుంది కోతి మొసలిని. మొసలి అమాయకంగా, అరే ఇప్పుడు ఎలా, ఏం చెయ్యాలి అని అడిగితే కోతి, ఓకే ఓకే కంగారు పడకు, ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ మనం రివర్స్ వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు మీద ఉన్న గుండెకాయ తెచ్చుకొని మళ్ళీ వచ్చేద్దాం అని అంటుంది కోతి. ఓకే ఓకే పద వెళ్దాం అని రివర్స్ తిప్పి మళ్ళీ ఆ కోతిని చెట్టు దగ్గరికే పంపిస్తుంది మొసలి. కోతి, వెంటనే ఆ గుండెకాయ తీసుకొని వచ్చేసేయ్ అంటుంది మొసలి. ఏంటి, నేను గుండెకాయ తీసుకొని రావాలా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా గుండెకాయ తినేద్దామని ప్లాన్ చేస్తున్నావా? నీకేమైనా పిచ్చా? నేను మళ్ళీ గుండెకాయతో వస్తాననుకుంటున్నావా? ఇంకెప్పుడు నువ్వు నాకు కనిపించుకు పో, ఇంకెప్పుడు నేను నీకు పళ్ళు కూడా ఇవ్వను అని చెప్పి పంపిస్తుంది మొసలిని కోతి. మొసలి నిరాశతో వెళ్ళిపోతుంది, ఇంకెప్పుడు కోతికి కనిపించదు. అప్పుడు ఉడత కోతితో ఇలా అంటుంది. చూసావా, నీకు ముందే చెప్పానా ఆ మొసలితో స్నేహం చేయొద్దని, అది అబద్ధపు స్నేహం, ఇప్పటికైనా నువ్వు బయటపడ్డావులే అని అంటుంది. సో ఈ కథ వల్ల మనం ట్రూ ఫ్రెండ్షిప్ని, ఫాల్స్ ఫ్రెండ్షిప్ని మనం ఐడెంటిఫై చేసుకొని ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, మనం ఎంత కంగారులో ఉన్నా మన బ్రెయిన్ కొంచెం యూస్ చేస్తే మనం ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడచ్చు. ఇది ఈరోజు మన కథ. అది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.